హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. ముందుగా పాలకూరని శుభ్రంగా కడుక్కోవాలి. తాలింపు కోసం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే పప్పు అంత టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా మెంతులు. ముందుగా కందిపప్పు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దానికి తగినన్ని నీళ్ళు వేయాలి. పప్పులో సరిపడా నీళ్ళు వేసిన తర్వాత ఉడికించుకోవాలండి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పప్పు సగం దాకా ఉడకాలి. ఉడికిన తర్వాత పాలకూర యాడ్ చేసుకోవాలి. పాలకూర పప్పు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ ఇదే చేసుకుంటారు. పాలకూర వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేయాలండి. కొంచెం కారం వేసి కొంచెం కలయబెట్టండి. కలయబెట్టి మూత పెట్టేసేయండి ఉడికిందాకా. పప్పు పాలకూర కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో కొన్ని నీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలండి. ఎంత బాగా మెదిపితే అంత టేస్టీగా ఉంటుంది. మనం పక్కన పెట్టుకున్నాం కదా నీళ్ళు, అవి చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ నీళ్ళు పాడేయకుండా అవి కలుపుకుంటే దాంట్లో పప్పులో చాలా టేస్ట్ వస్తుంది. అది ఉత్తినే కూడా సాల్ట్ వేసుకుని తినేయచ్చండి అన్నంలో కలుపుకొని. ఇప్పుడు పప్పు వాటర్ వేసాం కదా, కొంచెం కలుపుకోవాలి. పప్పులో సాల్ట్ వేయలేదు కదండి, ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ఇప్పుడు సాల్ట్ వేసాం కదండి, అది శుభ్రంగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు పప్పు తాలింపు వేద్దామండి. దానికోసం ఫస్ట్లో చూపించాం కదా తాలింపు దినుసులు. ఇప్పుడు నూనె మరిగిన తర్వాత ఈ తాలింపు దినుసులు వేసుకోవాలి. నూనె మరిగిన తర్వాతే ఈ పోపు దినుసులు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు బాగా వేగితేనే పప్పుకు రుచి వస్తుంది. అందుకే తాలింపుని బాగా వేపండి. ఆవాలు చిటపటమంటే చూసారా, కరివేపాకు వేసిన తర్వాత చిటపటమన్న తర్వాత దింపేసుకోవాలి. ఇప్పుడు పోపు కొంచెం వేగింది కదండి, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేయించకండి, కొంచెం పచ్చిగానే ఉండాలి. కొంచెం పచ్చిగా ఉంటేనే దాని ఫ్లేవర్ మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు వేగింది కదండి, ఇప్పుడు దించేసుకుని పప్పు దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు కలిసేలాగా ఒక్కసారి తిప్పేసుకుందాము. బాగా తిప్పండి, పోపు అంతా దాంట్లో కలిసిపోవాలి. ఫైనల్లీ మన పాలకూర పప్పు రెడీ.